హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒక వృద్ధుడు వాకింగ్ చేస్తున్న వాళ్ళని కారుతో గుద్ది 32 మంది మరణానికి కారణమయ్యాడు. అది ఎక్కడ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మన ఛానల్ యొక్క వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ క్లిక్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 62 ఏళ్ళ వృద్ధుడు తనకి ఆమె భార్య విడాకులు ఇచ్చింది. విడాకులు ఇచ్చిన తరువాత ఆస్తి విభజించే క్రమంలో ఏదో తేడా వచ్చింది. దీంతో అతడు మనస్తాపానికి గురై ఒక సైకోలాగ్ బిహేవ్ చేసి వాకింగ్ ట్రాక్లో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కారుతో గుద్ది తను ఏం చేస్తున్నాడో తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా గుద్ది ఒక పైశాచికంగా తను వెళ్ళిపోయాడు. దగ్గర ఈ క్రమంలో 32 మంది అయితే చనిపోయారు. ఇది జరిగింది ఎక్కడంటే చైనాలో, జుహై నగరం చైనాలో. అక్కడ ఒక స్టేడియంలో బయట వ్యాయామం వాకింగ్ చేస్తున్న వారిపైన ఈ వృద్ధుడు, ఇతని పేరు వచ్చేసి వీకియా, వీళ్ళ పేర్లు కొంచెం వెరైటీగా ఉంటాయి కదా, ఇతను ఈమె భార్య విడాకులు ఇవ్వడంతో ఇతను ఇలా మనస్తాపానికి గురయ్యి, అంటే కొంచెం సైకోలాగా బిహేవ్ చేసి ఇతను ఏం చేస్తున్నాడో ఇతనికి తెలియకుండా వెళ్ళిన కారుతో గుద్దైతే ఇతను వెళ్ళిపోయాడు. అది ఇతను ఇలా వెళ్ళిపోతే అతనైతే పోలీసులు పట్టుకున్నారు. అక్కడ కోర్టు కూడా ఇతనికి మరణశిక్ష అయితే విధించింది. కేసు అన్ని వైపులా పరిశీలించి ఈ వృద్ధుడు కావాలని చెప్పి ఇలా చేశాడని అతనికైతే కోర్టు 1 నెల రోజుల వ్యవధిలోనే అతనికి మరణశిక్ష అయితే విధించింది. ఇలాంటివి ఇంకా 2-3 సంఘటనలు కూడా జరిగాయి. ఒక విద్యార్థి తను చదువుకుంటున్న యూనివర్సిటీలో తను ఎగ్జామ్స్ తప్పడంతో తనకి డిప్లొమా దక్కనందుకు అతను కూడా పైశాచికంగా 8 మందిని కత్తితో పొడిచి చంపేశాడు. ఇతని పేరు వుక్సీ, ఇతని వయసు 21 సంవత్సరాలు. ఇలాగే చాంగ్డీ నగరంలో కూడా మరొక ఘటన జరిగింది. పిల్లలు చదువుకునే స్కూల్ ఉంటుంది కదా, బయట వాళ్ళ తల్లిదండ్రుల పైన ఇతను కూడా పైశాచికంగా కారు డ్రైవింగ్ చేసి ఒక 30 మందిని అయితే గాయపరిచాడు. చైనాలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా ఇబ్బందుల్లో ఉండడానికి కూడా ఒక కారణం అని చెప్పి నిపుణులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరి చర్య చాలా క్రూరమైందన్నమాట. ఇప్పుడు వీళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్, వీళ్ళకున్న వేరే కారణాలు, అవి ఏంటంటే వీళ్ళొక సైకోలాగా మారి వీళ్ళ కోపాన్నంతా బయట ప్రజల మీద అయితే ప్రదర్శిస్తున్నారు. ఇలా చేయటం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. అయితే ఇలా చేసిన వాళ్ళు వీళ్ళ ముగ్గురులో 2 మరణశిక్ష అయితే విధించింది. ఇంకొకరికైతే మాత్రం దాన్ని బ్రేక్లో ఉంచారు. ఎందుకంటే ఇలా వీళ్ళకి మరణశిక్ష వేయటం వల్ల మానవ హక్కుల సంఘాలు కూడా అక్కడ కొంచెం వ్యతిరేకిస్తున్నాయి. ఈ మానవ హక్కుల సంఘాలు ఏమంటున్నాయంటే, ఇతర దేశాలతో పోలిస్తే చైనా ఎక్కువ మందిని ఉరితీస్తుందని, ఆ వివరాలు కూడా చైనా బయట పెట్టడం లేదని అయితే వీళ్ళు చెప్పుకొస్తున్నారు. వీళ్ళందరికీ కోర్టు చాలా తక్కువ టైంలోనే శిక్ష అయితే విధించింది. ఎందుకంటే వీళ్ళ క్రూరత్వానికి ఇంకా ఎంతమంది బలవుతారోనని కోర్టు ముందుగానే వీళ్ళని కట్టడి చేసి ఉరిశిక్ష అయితే విధించింది. కానీ ఇలాంటి వాళ్ళు సైకోగా మారటం వల్ల వీళ్ళ చుట్టుపక్కల ఎవరిని ఎప్పుడు ఆపదలో పడేస్తారు అనేది మాత్రం ఎవరూ ఊహించలేంది. ఎందుకంటే ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో కూడా ఎవరు ఊహించలేరు. అలా వచ్చినప్పుడు కూడా దాన్ని ఎవరూ ఆపలేరు. దానికి పర్యవసానం ఇలాగే ఉంటుంది. వీళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్, వీళ్ళ లైఫ్లో ఫేస్ చేసే కొన్ని ఇబ్బందులు, వీళ్ళు మెంటల్గా అప్సెట్ అవ్వటం వల్ల వీళ్ళ కోపాన్ని ఇలా ప్రజల మీద కొంతమంది ఇలా సైకోగా మారి చూపిస్తూ ఉంటారు. అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారికి దూరంగా కూడా ఉండడం చాలా మంచిది. ఇప్పుడు ఈ వృద్ధుడు చూడండి, ఇతని వయసు అంతా అయిపోయింది. 62 ఏళ్ళ వయసులో అతను విడాకులు తీసుకొని అతని ఆస్తి పంచడంలో విభేదాలు వచ్చినాయని అతను కొంచెం సైకోగా మారి ఇతను చేసిన ఒక క్రూరమైన పని వల్ల 32 మంది అయితే చనిపోయారు. ఇలాంటి వాళ్ళు మన సమాజంలో చాలామంది కనపడకుండా అయితే ఉంటున్నారు. థ్యాంక్ యూ.